టర్కిష్ కోకోనట్ రోల్స్ చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: బ్రెడ్, పాలు, కార్న్ఫ్లవర్, రోజ్ సిరప్, షుగర్, కొబ్బరి పొడి, పాలు, కోకోనట్ మిల్క్. సో ఇప్పుడు ఫస్ట్ మనం రోజ్ కస్టర్డ్ చేస్తున్నాము. సాస్ ప్యాన్ తీసుకొని ఇందులో పాలు వేసేసుకుందాం. రెగ్యులర్ కస్టర్డ్ చేసుకునేటప్పుడు వేసుకునే దానికన్నా కొంచెం చక్కెర తక్కువ వేసుకోవాలి, ఎందుకంటే రోజ్ సిరప్లో కూడా చక్కెర ఉంటుంది కాబట్టి. అలాగే కార్న్ఫ్లవర్ వేస్తున్నాం. పొయ్యి మీద పెట్టేసుకుందాం. మనం చేస్తున్న కస్టర్డ్ థిక్గా ఉండాలన్నమాట. కొంచెం పాలు వేడెక్కాక కలుపుతూ ఉంటే ఉండలు కట్టకుండా ఉంటుంది. సో ఇలా కొంచెం వేడైన తర్వాత ఇంకా కలుపుతూనే ఉండాలి, లేదంటే గడ్డ కట్టేస్తుంది. అంతే, ఇప్పుడు కస్టర్డ్ రెడీ అయిపోయింది. రెగ్యులర్ కస్టర్డ్లోనేమో కొంచెం పౌడర్ వెనిలా ఇస్తారనమాట, అది అందులో మిక్స్ చేస్తారు అంతే. మన దగ్గర ఇంట్లో ఉంటే వెనిలా ఎసెన్స్ వేసేసుకోవచ్చు. ఇలా థిక్గా అవ్వాలి అండ్ స్మూత్గా ఉంది, చూసారా, ఎక్కడ ఉండలేదు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి బయటికి తీసి రోజ్ సిరప్ వేసుకోవాలి. రోజ్ సిరప్ మరీ ఎక్కువ వేయకుండా కొంచెం వేసుకుంటేనే ఫ్లేవర్ బాగుంటుంది. మరీ ఎక్కువ వేస్తే ఆ ఫ్లేవర్ మనం తినలేము. మంచి లైట్ బేబీ పింక్ వస్తుంది చూడండి కలర్. చల్లగా అయితే ఇంక కొంచెం గట్టిగా అవుతుంది. ఫస్ట్ స్టెప్ రెడీ అయిపోయింది. మనకి కస్టర్డ్లో చాలా రకాల ఫ్లేవర్స్ ఉంటాయి. మ్యాంగో కస్టర్డ్, వెనీలా కస్టర్డ్, రోజ్ కస్టర్డ్, అలా డిఫరెంట్ కస్టర్డ్స్తో మనం డిఫరెంట్గా డెజర్ట్స్ చేసుకోవచ్చు. ఈరోజు మనం చేసింది ఇది రోజ్ కస్టర్డ్ అనమాట. రెగ్యులర్గా మనం చేసేదేమో వెనీలా కస్టర్డ్ అండ్ మ్యాంగో కస్టర్డ్ కూడా చాలా బాగుంటుంది. మనం తయారు చేసుకున్న రోజ్ కస్టర్డ్ని నేను వేరే గిన్నెలోకి వేసుకుంటున్నాను, ఎందుకంటే ఇది తొందరగా చల్లగా అవ్వాలి. ఈ గిన్నెలో ఉంటే చాలా టైం పడుతుంది. కస్టర్డ్ రెడీ అయింది, పక్కన పెట్టేసి ఇప్పుడు చూడండి బ్రెడ్ తీసుకుంటున్నాను నేను. చాలా సింపుల్ రెసిపీ అండి. పిల్లల కోసం అయితే మంచిగా మీరు చేసి పెట్టచ్చు. పార్టీ ఉన్నా లేకపోతే హాలిడేస్లో పిల్లలకి ఏదైనా చేసి పెట్టాలన్నా, ఈవినింగ్ టైంలో కొంచెం డెజర్ట్ లాగా తినాలి అన్నా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు బ్రెడ్ని సైడ్స్ కట్ చేస్తున్నాను నేను. రోల్ చేయాలి అంటే సైడ్స్ కట్ చేయకపోతే మనకి రోల్ చేయడం రాదనమాట. సో కట్ చేసుకోవాలి. బ్రెడ్ ఎప్పుడైనా సరే రోల్స్ చేస్తున్నాము, రోల్ చేయాలి అంటే మనకి బ్రెడ్ ఎప్పుడు ఫ్రెష్గా ఉండాలి. సో ఇప్పుడు ఇక్కడ నేను పాలు తీసుకున్నాను, ఇందులో కోకోనట్ మిల్క్ కలిపితే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇప్పుడు కట్ చేసుకున్న బ్రెడ్ని జస్ట్ ఇందులో మంచిగా ముంచుకోవాలి. సాఫ్ట్గా చేసుకొని ఇలా ప్రెస్ చేసుకోవాలి. మనం రోల్ చేసుకోవడానికి ఈజీగా ఉండేలాగా స్మూత్గా చేసుకోవాలి. ఇలా అన్ని బ్రెడ్లు పాలల్లో చక్కగా ముంచుకున్న తర్వాత రోజ్ కస్టర్డ్ని మిడిల్లో పెట్టేసుకోవాలన్నమాట. ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి.
చక్కగా పైన రోజ్ కస్టర్డ్ పెట్టుకున్న తర్వాత స్విస్ రోల్ని మనం ఎలా రోల్ చేస్తాం, ఇలా రోల్ చేసేయాలి టైట్గా కొంచెం. ఇలా రోల్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కొబ్బరి పొడిలో వేసి జస్ట్ ఇట్లా ఫోల్డ్ చేసేసుకోవడమే. కొంచెం క్రాక్స్ వచ్చినా కూడా అస్సలేం వరి అవ్వద్దు. మెల్లి తీసుకోండి, ముంచండి. దీన్ని మంచిగా చిల్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటే అసలు వేరే లెవెల్ అన్నమాట. మరి ఎక్కువ టూ మచ్ స్వీట్ కూడా ఉండదండి, మంచిగా మైల్డ్ స్వీట్తో బాగుంటుంది. ఇలా రోజ్ కస్టర్డ్ అవి చేశాం కదా, కానీ కొంతమందికి టీవీ చూస్తుంటేనే అప్పటికప్పుడు తినేయాలి అబ్బా ఎంత బాగుంది అనుకుంటే కనుక ఇంట్లో మిక్స్డ్ ఫ్రూట్ జామ్ ఉందనుకోండి, కొంచెం ప్యాన్లో వేసేసి మంచిగా వేడి చేయండి. ఆ జామ్ని కూడా అప్లై చేసేసి సేమ్ కోకోనట్ పౌడర్ ఉంటే ఇలా చేసుకోవచ్చు. పాలల్లో మటుకి మంచిగా డిప్ చేయాలన్నమాట. ఇప్పుడు వీటిని నేను ప్లేట్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. చల్లగా అయిన తర్వాత చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మరి ఒకసారి ఇక్కడ ఉన్న సందడంతా క్లియర్ చేసేసి ఫైనల్ ప్లేట్లో పెట్టేస్తాను. ఈలోపు టర్కిష్ కోకోనట్ రోల్స్ మరొకసారి తయారీ విధానం చూసేయండి. టర్కిష్ కోకోనట్ రోల్స్ తయారీ విధానం: ముందుగా ఒక ప్యాన్ లో పాలు, చక్కెర వేసి కార్న్ఫ్లవర్ వేసి బాగా కలిపి పొయ్యి మీద పెట్టి కలుపుతూ థిక్గా కస్టర్డ్ తయారు చేసుకోవాలి. ఇందులో తగినంత రోజ్ సిరప్ వేసుకొని కలుపుకుంటే రోజ్ కస్టర్డ్ రెడీ అవుతుంది. ఇప్పుడు బ్రెడ్ ని సైడ్స్ కట్ చేసుకొని పాలల్లో కొబ్బరి పాలు కలుపుకొని బ్రెడ్ ని ముంచి సాఫ్ట్ గా చేసుకోవాలి. ఇప్పుడు బ్రెడ్ పైన మనం తయారు చేసుకున్న రోజ్ కస్టర్డ్ పెట్టి రోల్ చేసుకొని కొబ్బరి పొడిలో రోల్ చేసుకొని ఫ్రిడ్జ్ లో పెట్టుకొని తీసుకుంటే ఎంతో టేస్టీ అయిన టర్కిష్ కోకోనట్ రోల్స్ రెడీ అవుతాయి.